ఆంధ్ర రాష్ట్రం 1.5, 1.6 పడిపోయాం. దీనివల్ల దీపం సర్వతమోపహం విజ్ఞానానికి పడుతూ ఉంటుంది. మరిన్ని కార్యక్రమాలు 2024లో మనం అధికారంలోకి వచ్చే సమయానికి మనందరికీ తెలుసు ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉందో. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చినటువంటి పరిస్థితి. అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక స్థితి నుంచి ఈ యొక్క 2 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని మనం ప్రతి నిత్యం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ఈ దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఒక్క తెలంగాణలో 2,000 రూపాయలు పింఛను ఉంది, కానీ మిగిలినటువంటి ఏ రాష్ట్రానికి పోయినా 1,500, 1000, చాలా రాష్ట్రాల్లో 500 రూపాయలు మాత్రమే. ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే 4,000, 6,000, 10,000, 15,000 ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, మీ పిల్లలకు మేనమామగా ఉంటానని చెప్పాడు. ఆయన సతీమణి భారతీరెడ్డి గారితో ఇంటింటికి వెళ్ళి ఒక బిడ్డని బడికి పంపితే 15,000, 2 బిడ్డల్ని బడికి పంపితే 30,000 రూపాయలు అని చెప్పింది. అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఒక బిడ్డకి మేనమామగా ఉండి మిగిలినటువంటి బిడ్డల్ని రోడ్డు మీద వేసినటువంటి పరిస్థితి ఆ రోజు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఈరోజు తల్లికి వందనం. 2 పిల్లలుంటే 26,000, 3 పిల్లలుంటే 39,000, 4 పిల్లలుంటే 52,000, 5 పిల్లలుంటే 65,000. ఈ మాట నేను చెప్పడం కాదు, సాక్షాత్తు గత పాలకుడ నియోజకవర్గమైనటువంటి పులివెందుల నియోజకవర్గం నుంచి ఒక ఆమె వాట్సాప్లో పెట్టింది. కేంద్రం సాయంతో ఈవేళ 20,000 రూపాయలు పెట్టుబడి సాయంగా రైతుకు అందించేటువంటి కార్యక్రమం అన్నదాత సుఖీభావ్. కానీ 5 రూపాయలకి అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లు ఈరోజు 5 కోట్ల మంది ఈవేళ ఈ 2 సంవత్సరాల్లో కడుపు నింపేటువంటి కార్యక్రమం. మహిళలకు ఉచితంగా ఆర్టీసీలో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తూ ఇప్పటికీ చూస్తే దగ్గర మరి 79 కోట్ల టికెట్లు ఈవేళ లేకుండా ఈవేళ మహిళలకి 2 సంవత్సరాల్లోనే ఉచిత ప్రయాణం కల్పించినటువంటి ప్రభుత్వం ఈరోజు మన కూటమి ప్రభుత్వం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి ప్రైవేట్ ఆస్తుల్ని కాపాడినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అనే విషయాన్ని, అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఈరోజు అందించేటువంటి కార్యక్రమం. కానీ ఆర్టీసీ బస్సు ద్వారా ఇబ్బంది పడుతున్నామని ఆటో డ్రైవర్లు చెప్తే వాళ్ళ అకౌంట్లోకి 15,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం. కానీ వేవర్స్కి 200 యూనిట్లు మగ్గాలుంటాయి, పవర్ లూమ్స్ ఉంటాయి, 500 యూనిట్లు ఉచితంగా అందించడం. కానీ మత్స్యకారులకు 20,000 రూపాయలు ఉచితంగా వాళ్ళకి వేట నిషేధ సమయంలో ఇచ్చేటువంటి విషయం. కానీ ఈ రకంగా పెద్ద ఎత్తున సంక్షేమాన్ని చేసుకుంటూ మరొక పక్కన అభివృద్ధిని కూడా గతంలో మనం చూసాం. రాజధాని లేనిటువంటి రాష్ట్రంగా ఉంటే మళ్ళీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 175 నియోజకవర్గాలకి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి విధంగా ఒక ప్రపంచ స్థాయి రాజధానిని అమరావతిని ఈరోజు నిర్మాణం చేయడం. కానీ ఆ రోజు పోలవరం ప్రాజెక్టు మీ అందరికీ తెలుసు, ఆ రోజు 72% 2019కి పూర్తి చేస్తే మరి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఆ పోలవరాన్ని విధ్వంసం చేసి డయాఫ్రమాల్ని ధ్వంసం చేసినటువంటి స్థితిలో పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేమని పోలవరాన్ని నాటి ప్రభుత్వం ప్రశ్నార్థకం చేసేస్తే మళ్ళీ రేపు 2027 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లక్ష్యాన్ని పెట్టుకుని ముందుకెళ్ళేటువంటి విషయంలో. కానీ
అదేవిధంగా గత ప్రభుత్వంలో చూసాం ఎన్నో పరిశ్రమలు, ఒక లూలు పరిశ్రమ కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఒక అమర్ రాజా కానీ, ఒక జాకీ కానీ, ఈ రకంగా 400 పైబడి పరిశ్రమలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వదిలిపోతే మళ్ళీ ఈరోజు పెద్ద ఎత్తున పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకొచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో కానీ, అదేవిధంగా గతంలో చూసాం ఎక్కడ కూడా రోడ్లు వేయడం మాట్లాడించి కనీసం గుంతలు కూడా పూడ్చలేనిటువంటి పరిస్థితుల్లో రహదారులే ఆ రోజు మరి నరకాసునికి రహదారులే ద్వారాలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈరోజు ఆ గుంతలన్నీ పూడ్చి మళ్ళీ వీళ్ళటు R&B కానీ, ఇటు పల్లె పండుగ ద్వారా పవన్ కళ్యాణ్ గారి ద్వారా గ్రామానికి ఇంటింటికి సీసీ రోడ్లు కానీ, ఇట్లా అభివృద్ధి సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ఈరోజు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తూ ఈవేళ భారతదేశాన్ని ఒక అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా నరేంద్ర మోడీ గారు తీర్చిదిద్దినటువంటి విధానం వల్లే ఈరోజు ఈవేళ ఈ దేశం వంక ప్రపంచ దేశాలు తలదిప్పి చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా అటువంటి శక్తివంతమైనటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి అత్యంత పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఉండాలో మరి ఈవేళ మరి నీతి నిజాయితీ నిబద్ధతగా పనిచేసేటువంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటువంటి కూటమిని 15-20 సంవత్సరాల పాటు ఈ యొక్క కూటమి పాలన ఉండేటువంటి విధంగా ప్రజలకి మనం తీసుకెళ్లాలని చెప్పి